ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామినే. నమో ఆచార్యపదాయ నితాయ కృపప్రదాయినే ఘోరకథాధామదాయ నగరగ్రామతారిణే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాధీ పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदम. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं. परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरि ओं तत्सत्. Just few seconds. Okay, welcome you all. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయము 64వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఏంటిది, ఇందులో మనకి భగవద్గీతలో మనకి గీత అంటే ఏ విధంగా ఈ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? రాగద్వేష విముక్తైస్తు విషయాన్ రాగద్వేష విముక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మ విషయేర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. చాలా మంచిగా ఏం చెప్తున్నారు? కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందిన వాడు మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడు ఒక మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. సో మనందరం కూడా ఇది నేర్చుకోవాలి. ఎవరైతే రెగ్యులేటివ్ అంటే మనకి నియమ నిబంధనలు ఉంటాయో 4, ఏమవి 4 నియమ నిబంధనలు ఒక జీవితంలో మనకి అవి ఇంతకుముందు తెలియదు, అవి ఏంటో కూడా. మనం అవి తెలియకుండా కూడా ఎన్ని రకాలుగా వాటిని అనుభవిస్తూ ఉన్నామంటే ప్రభుపాదులు వారి కృప ద్వారా అవి తెలిసాయి మనకి. ఏంటది? అది అభద్ర సాంగత్యము, మరియు మద్యపానీయాలు తీసుకోకూడదు, మరియు మాంసాహార భక్షం చేయకూడదు, మరియు జూదము ఆడకూడదు. ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే వీటిని మనం ఖచ్చితంగా ఒక స్థితిలో ఏం చేయాలంటే నిరోధించాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే మనం ముందుకు వెళ్ళలేము. దానికి కూడా భగవంతుని యొక్క కృప మీద ఆధారపడి ఉండాలి మనం. అది భగవంతుని మీద ఎంతటి మనకి ఆసక్తి కలుగుతుందో అంతవరకు అవి మన దరికి చేరవన్నమాట. అయితే ఈ ఏదైతే రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో 2 కేటగిరీస్‌గా చెప్పారు. ఒకటి యమ, ఇంకోటి నియమని. అర్థమైంది కదా? అయితే వీటిని అసలు
చేయకూడనివి అని చెప్పేసి చెప్తారన్నమాట. మనకి రూపగోస్వామి ఏం చెప్పాడు? ఏదైనా కానీ మన భక్తి జీవనానికి ఏదైతే సహకరిస్తాయో వాటిని మాత్రమే మనం తీసుకోవాలి. ఏదైతే సహకరించవో వాటిని మనం త్యజించాలి. అది రూపగోస్వామి చెప్పారు. అయితే ఇవేంటి చాలా ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్ అని చెప్పొచ్చు మనం. మనం మాట్లాడుకున్నాం గదా! ఏంటి? బు ప్రభుపాద ఏం చెప్తారు? హంస అని చెప్తారు. అదే గుర్తుంది గదండీ అందరికి? హంస ఏం చేస్తుంది? పాలను అను నీళ్లను రెండిటిని కలిపితే అదేం చేస్తుంది? ఓన్లీ పాలను మాత్రమే తీసుకుంటుంది. ఎందుకు? దానికి కావాల్సింది పాలు మాత్రమే. నీళ్లను తీసుకోదు. ఎవరైతే భక్తులు వారికి కావలసినది, భక్తికి కావలసినది, మన యొక్క ఆధ్యాత్మిక జీవనానికి కావలసిన మాత్రమే తీసుకొని, మిగతాది త్యజిస్తారో, అంటే వాటికి ఆకర్షితులు అవ్వరో, వారిని పరమహంసగా చెప్తారనమాట. అంతే గదా! సో, మనం అది నేర్చుకోవాలి. ఎప్పుడైతే అది నేర్చుకుంటామో, మన జీవితం సుఖమయమవుతుంది. రైట్? అయితే ఇక్కడేం జెప్తున్నారు? విషయా వినవర్తంతే నిరాహారస్య దేహిన మనకి రసవర్జం రసోహప్యస్య పరందృష్టా నివర్తతే. భౌతిక స్థాయి అంటే నేను మీకు పలుమార్లు మనం గూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇంకా మిగతా మన ఆహ్, ప్రభువులు, మాతాజీస్ కూడా చెప్పుంటారు. ఈ విషయ అనేదేందంటే విషయాలంటే 4 సంగతులు. ఆహారం, నిద్ర, భయ, మైథునం. ఇవి జంతువులు మరియు మనుషులు కూడా చేస్తూ ఉంటాయి. తినటము, నిద్రించడము, సంరక్షణ, ఇవన్నీ విషయాల్లో భాగం అన్నమాట. మన అన్నిట్లలో భాగం. కానీ మనుషుల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నమయ్యే సామర్థ్యం మనకు ఉన్నది. కాబట్టే ఆధ్యాత్మిక జీవితం లేకపోతే మనుషులు కూడా జంతువుల స్థాయిలోనే ఉంటారు. ఇవి తినడం, నిద్రించడం, సంరక్షించుకోవటం, మైథునం ఇవే విషయాలు. అయితే భౌతిక దృష్టికోణం జీవితాన్ని 4 విషయాలను తృప్తిపరచడమే. ఒకటి ఇంద్రియ సుఖము. అది అర్థమైందా? కానీ ఆధ్యాత్మిక స్థాయికి చేరాలంటే ఈ శారీరక తృప్తి అవసరాలను తక్కువ లోమైన నియంత్రించుకోవాలి. ఈ నియంత్రణలు లేకుండా భౌతిక సుఖాలతో అంటే ఈ యొక్క సుఖాలను అనుభవిస్తూ ఆధ్యాత్మిక స్థాయిలో నిలబడటం అసాధ్యం. ఇదే అసలు సమస్య. మనం ఇప్పుడు ఆధ్యాత్మికతను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ బహుశా కేవలం తాత్విక తర్కం ద్వారా కాకుండా ఇదే వ్యక్తుల్లో సాధారణ ధోరణి అర్థం చేసుకోవాలి మనం. చూసేవారు ఎక్కువగా తర్కంతో ఆసక్తి చూపుతారు. నిజమైన ఆచరణిక జీవితం లేకుండా ఈ కాలంలో లోని లక్షణం యశో అర్థే ధర్మ యజనం. అంటే కీర్తి ప్రతిష్ట కోసమే ధర్మశాస్త్రాన్ని పాటించటం. కేవలం పేరుకు పెద్ద ఆధ్యాత్మిక సంస్థ మనం చేరుకోవాలనుకుంటున్నాం. అంతే గదా! నాకెంతో గొప్ప స్థానం ఉంది. అయితే వ్యక్తిగత జీవితం మాత్రం మారడం లేదు. ఉపయోగం ఏమున్నది? చాలా చోట్ల ఓకే. ఏమంటారు? నేను పేరు పెట్టాను. కొన్ని యోగా సంస్థల్లో సభ్యులు వచ్చి వింటారు. 10 ఏళ్లుగా వచ్చి వింటున్నారు. అయినా గతంలో యోగా యొక్క ప్రాథమిక బోధన కూడా నేర్చుకోలేదు. యోగా అంటే శాస్త్రంగా ఇంద్రియ సంయమనం. అంటే ఇంద్రియాలను నియంత్రించడం. కానీ
ఆ ఇంద్రియాలో నియంత్రణ లేదు. ఇది యోగా ప్రక్రియ. ఇంద్రియ నియంత్రణ అంటే మన హఠయోగ ప్రకారం ఏం చేస్తారు? ఆసనాలు, ఒంటు స్థితి అంటే ఈ యొక్క స్థితి, శ్వాస చిన్నగా ఏం చేస్తారు? శ్వాస తీసుకుంటారు. నిదానంగా శ్వాసను వదలాలి. ఇవన్నీ మనసును ఒకే లక్ష్యంపై స్థిరపరిచేందుకు ఉపయోగపడతాయి. అయితే శరీర స్థితి, శ్వాస స్థితి మనస్సును అంతర్గత జ్ఞానంలో దీక్షించడం. మన మనస్సు అనేక కార్యకలాపాల్లో వ్యాప్తి చెందుతుంది. కాబట్టే యోగా ప్రక్రియ ద్వారా మనస్సు బయట అంటే ఒక అటెన్షన్ నుండి లోపలికి లాగి మరియు దానిని అత్యద్భుతమైన పరమాత్మ వీక్షణం పొందడానికి ఉపయోగపడుతుంది. అయితే మనకి భాగవతంలో ఏం చెప్పారు? మనస్సు కృష్ణునిపై స్థిరపరిచి ఇతరుల ద్వారా తనము అంటే ద్వారా లేదా ఒకదానికి సంబంధించిన గృహవ్రతులైన వారికి ఇంద్రియ నియంత్రణ లేకుండా వారు నరకప్రాయ జీవితం వైపు జరుగుతూ పునః పునశ్చర్విత చర్వినాం అంటే ఇప్పటికీ రుచించిన విషయాలను మళ్ళీ మళ్ళీ ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రహ్లాద్ మహారాజ్ ఇలానే అంటారు ఏమని? నియం వాటిని నియంత్రించిన ఇంద్రియాల వల్ల పదార్థ జీవితం మీద బాగా ఆసక్తి కలిగిన వారు నరకమైన పరిస్థితుల వైపు ముందుకు వెళ్ళి ఇప్పటికే అనుభవించిన విషయాలను మళ్ళీ మళ్ళీ ఆస్వాదిస్తారు. కృష్ణుడిపై దృష్టి వారి వద్ద కలగదు. ఇతరుల ఉపదేశం ద్వారా తమయు ద్వారా లేదా రెండిటి ద్వారా కలిపి చేసినప్పటికీ. అయితే ప్రాథమిక స్థాయిలో మనం ఇంద్రియాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. నియంత్రించని ఇంద్రియాలు నన్ను భౌతిక స్థాయికి లాగుతాయి. అంధాత గోబీర్ విశతాం తమిశ్రం పునః పునశ్చర్విత చర్వనానాం. మనకి భాగవతంలో చాలా మంచి శ్లోకం ఇది. మతిర్నా కృష్ణే పరతస్వతో వామితో విపపత్యేత్ గృహావతానాం అందాత గోభిర్విశతాం తమిశ్రం పునః పునః చర్విత చర్వినా చర్వనానాం. అంటే ఇంద్రియ నియంత్రణ లేని వారు వాళ్ళ మనస్సు భౌతిక సుఖానికే పరిమితమై ఉంటుంది. వాళ్ళకు ఆధ్యాత్మిక జీవితం తెలియదు. మతిర్ న కృష్ణే అంటే కృష్ణ చైతన్యంపై దృష్టి ఏర్పడదు. పరాతః అంటే ఇతరుల ఉపదేశం ద్వారా, స్వతః అంటే స్వయంగా శ్రమించడం ద్వారా, మితావా అంటే సమావేశం ద్వారా కూడా ఆధ్యాత్మిక జీవితం అని పిలువబడేది ఇతరులు చెప్పినా, స్వయంగా ప్రయత్నించిన సమూహంగా శ్రమించిన మతిర్నా కృష్ణే మందాఘైన వారి మీద ఎవరి ప్రభావం ఉండదు. గృహవ వ్రతానం అంటే ప్రపంచ జీవితం మాత్రమే ముఖ్యం అనుకునే జీవించేవారు ఇంద్రియ నియంత్రణ లేకుండా వాళ్ళు నరకమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. దీన్ని లోతుగా తెలుసుకుంటే ఆధ్యాత్మిక జీవితం మరియు భౌతిక జీవితం 2 ఎత్తైన కోణాల్లో వేరు. భౌతిక జీవితం మీద ఎక్కువ దృష్టి పెడితే అది ఆధ్యాత్మికత ఎదిగే అవకాశాన్ని తగ్గిస్తుంది. వాస్తవంగా మనం శుద్ధాత్మ, శుద్ధ సత్వ. మన మనిషి భౌతిక సంబంధంలోకి ఎందుకు వచ్చాడో, అది ఎలా జరిగిందో, అది పెద్ద ఏమంటారు? సందేహము. ఈ క్షణంలో భౌతిక జీవన పరిస్థితుల వల్ల ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి అసలు భావం మన భౌతిక సంబంధాన్ని అధిగమించి మళ్ళీ శుద్ధ ఆధ్యాత్మిక స్థితికి చేరాలి. అప్పుడు అన్ని బాధలు పోతాయి. శుద్ధాత్మ సచ్చిదానందుడు శాశ్వతత్వం ఆనంద జ్ఞానం
కన్‌ఫ్యూజన్. విషయా వినవర్తంతే. యోగ విధానం ద్వారా కూడా మానసిక నియంత్రణ బలవంతంగా మాత్రమే జరుగుతుంది. దీనివల్ల కొంతకాలం నియంత్రణ ఉంటుంది. కానీ ఇది ఏమంటారు? కృత్రిమమ్మ అన్నమాట. కృత్రిమంగానే ఉంటుంది. ప్రత్యక్ష రుచి లేక నియంత్రణను విధించడం కోసమే కాదు, కానీ విశ్వాసంతో పరమాత్మ రూపాన్ని తెలుసుకుంటే ఇంద్రియ నియంత్రణ సహజంగా వస్తుంది. విశ్వామిత్ర మహర్షి యోగా సాధన చేశారు. కానీ మేనకను చూసే విచలితం అయ్యాడు. గతం వారం గూడా మాట్లాడుకున్నాము. గుర్తుంది గదా! అధిక నియమాలు ఉన్నా రుచి లేకపోతే నియంత్రణ నిలబడదు. కానీ భగవద్గీత చెప్పిన విధానం ఏంటి? మన చైతన్యాన్ని పరమాత్మ చైతన్యానికి కలిపితే మన నియమితమైన విషయాలను కూడా ఇష్టపడవు. రుచి లేకపోతే రుచి వచ్చినప్పటికీ ఇది నాకు అవసరం లేదు అనే స్థాయికి చేరుతారు. యమునాచార్యుడు ఏమని ఉదాహరణ ఇచ్చాడు? నా నాలుక కృష్ణ పదారవింద సేవలో నిమగ్నమైన తరువాత మళ్ళీ భౌతిక విషయాల్లో నా మనస్సు పడితే నేను ఉగ్రంగా తిరస్కరిస్తాను. అసలు విధానం. అర్థమైందా? బలవంతంగా నియమాలు పెట్టటం కంటే పరమ రుచి వచ్చిన తరువాతకి ఇంద్రియ విషయాలను స్వతహాగా మనం త్యజిస్తాము. ఇదే అసలు ఆధ్యాత్మిక మార్గం. ఈ స్థాయిలో ఉన్నవారు భౌతిక విషయాలైన తినటం, నిద్ర, రక్షణ, మైథునం అనే విషయాలను పూర్తిగా త్యజిస్తారు. అయితే ఈ శరీరం అజ్ఞానం లాంటి ఒక అంబరం, ఆడంబరం లాంటిదన్నమాట. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా చాలా అంబరాన్న నిలబెడతామనమాట. నాది, నా విషయాలు, నాకు సంబంధించింది, నా దేహము అని చెప్పేసి. అయితే ఇంద్రియాలతో నిండిన ఈ శరీరం కాలంలా ఉంటుంది. ఇక్కడ కాల అంటే విషపురుగుల సమూహం లాంటిది. ఈ శరీరంలోని జిహ్వ అత్యంత లోభమయమైనది మరియు నియంత్రించడం చాలా కష్టం. కృష్ణుడు చాలా దయగలవాడండి. ఇంద్రియాలను ముఖ్యంగా జిహ్వను నియంత్రించడానికి ఆయన అందించిన ఆహార పదార్థాలు చాలా రుచికరమైనవి. తద్వారా జిహ్వా నియంత్రణ పొందుతాము. సేవన్ముఖేహి జిహ్వాదో. మనం ఆ యొక్క జిహ్వకి సేవ అనేది ఇవ్వాలి. ఆ సేవ అనేది హరినామ సంకీర్తనం చేయాలి. లేదో ఇంద్రియాలను తృప్తిపరిచే విధంగా ఇంద్రియా భోగాల మీద మనం ఎప్పుడైతే ప్రేరేపిస్తామో, ఆ ప్రేరేపించినప్పుడు ఏమవుతుందండి? సో, మనకి ఆ విష్ణు సేవ కన్నా, కృష్ణ సేవ కన్నా ఇంద్రియ సేవ మీద ఆధారపడి ఉంటాము. అప్పుడు ఇంద్రియ సేవ చేయటం ద్వారా ఏమవుతుంది? ఇంకా మనలో ఆహ్, ఇంద్రియ తృప్తి అనేటువంటి విష సర్పం ఇంకా చాలా లోతుగా నాటుకొని పోతుంది. అయితే మరి మనం అన్నింటినీ నియంత్రించే ప్రయత్నం చేసే సమయంలో, మనం కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఆయన సేవలో ఉంటున్నట్లు ఉండాలి. ఆధ్యాత్మిక జీవితం చేరుకోవడం పెద్ద తపస్సు. ఇది చాలా కష్టం. పురాణాల్లో వచ్చినట్లు మహర్షులు అనేక సంవత్సరాలు తపస్సు చేశారు. వారు దర్శనీయులైన బుద్ధుడు, మనకి చెప్తారు. జీసస్, యేసుక్రీస్తు మరియు శంకరాచార్య లాంటి వారు కూడా చాలా కాలం తపస్సు చేసి ఆధ్యాత్మిక పురోగతి సాధించారు. అయితే భగవద్గీత ప్రకారం మనం మన ఇంద్రియాలను నియంత్రించాలంటే వాటిని పరమేశ్వరుని సేవలో నిమగ్నం చేయాలి. అర్జునుడు తన చైతన్యాన్ని కృష్ణుడి చైతన్యంతో కలిపాడు. అందువలన తన ఇంద్రియాలు కోసం ఆయన తిరుగుబాటు చేయలేదు. హరినామ నామస్మరణమే ఈ కలియుగంలో అత్యున్నతమైన మార్గం. హరే పేరు, హరే పేరు, హరే పేరు వైపే నాకు ఏం చెప్తాం? హరిర్నామ, హరిర్నామ, హరిర్నామ ఇవ కేవలం
కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నతి నాస్తి ఏవ గతిర్ అన్యదా. కేవలం ఈ హరినామ మంత్రాన్ని జపించడం ఆధ్యాత్మిక సాధనలో ఘనత పొందడానికి మేలైన విధి. ఇంద్రియ నిగ్రహం కోసం మరెన్నో నియమాలు ఉండవచ్చు. కానీ వాటిని బలవంతమైన ఇంద్రియాలను పరమేశ్వరుని సేవలో మన ఇంద్రియాలను నిర్బంధం లేకుండా ఏమీ సాధించలేము. ఈ విధంగా ఇంద్రియాల నియంత్రణ శక్తి కేవలం శారీరక నియంత్రణలో కాకుండా పరమేశ్వరుని సేవ ద్వారా సంతోషించటంలో లభిస్తుంది మనకి ఆనందం. అయితే ఈ శరీరంలోని ఇంద్రియాలు కాలంతో కాలం లాంటి విషపురుగులు లాంటివి అన్నమాట. అర్థమైంది కదా! సో, అయితే వాటిని నియంత్రించటం బలమైన తపస్సు వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఆ తపస్సు ఎవరి మీదండి? పరమేశ్వరుని సేవకై చైతన్యాన్ని ఉత్ప్రేరణ చేయవలెను. ఈ యొక్క శారీరక నియమాలతో నియంత్రణ సాధ్యం కాదు. మనకి అదే చెప్తున్నారు. రాగద్వేష విముక్తైస్సు విషయానింద్రియైన్ చరన్ ఆత్మవశైర్నియమ్య యత స మత్పరః ప్రసాదం అగ్రహస్తి. ఇంద్రియ వస్తువులను ఉపయోగించిన వాడు రాగం, ద్వేషం లేని తన ఇంద్రియాలను నియంత్రించుకున్న మనిషి భగవంతుని కృపలు లభిస్తాయి అని. అయితే మన ఇంద్రియాలను వాటిని యథా మనకి యథేచ్ఛగా విడవకుండా ఆధ్యాత్మిక నియమాలకు అనుగుణంగా నియంత్రించడం చాలా అవసరం. రాగద్వేష రహితుడైన మనిషి ఇంద్రియ వస్తు సంబంధాల్లో ఉండినప్పటికీ ఆ ఇంద్రియాల ఆకర్షణతో సంబంధం లేకుండా ఉంటాడు. ఇలాంటి వ్యక్తికి భగవంతుడు కృపాసిన ధ్యేయుడు అవుతాడు. ఆత్మ నియంత్రణను సాధించిన వాడు అనేక ఇంద్రియ అవసరాలను పాలించగలడు. ఎవరైతే ఇంద్రియాలను ఆత్మసేవలో నిమగ్నం చేస్తారో వారు భగవంతుని కృప పొందుతారు. భక్తి యోగంలో మన ఇంద్రియాలను సర్వస్వరూపంగా అంటే పరమాత్మ రక్షణలో ఉపయోగించడం నిజమైన నియంత్రణ. ఏదైతే విషయాల మీద ఆసక్తి లేకుండా మనస్సును భగవంతునిపై వారి యొక్క కృపకు పాత్రను పొందే విధంగా మనం వాటిని లగ్నం చేయాలి. మనకి మన కళ్ళు, చెవులు, ఈ యొక్క జిహ్వము, ముక్కు ఇలా అన్ని ఇంద్రియాలను భగవంతుని సేవలో నిమగ్నం చేయాలి. అర్చన, భోగ, ఆరి మనం అన్నీ కూడా దేవాలయాల్లో జరుగుతాయి. మన యొక్క గృహంలో గూడా వీటన్నిటికి ప్రాధాన్యత ఇస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. భగవంతుని స్తుతి, నామ జపం స అర్థమైంది గదా! ఇటువంటి భక్తి కార్యాలు మన ఇంద్రియాలను ఆధ్యాత్మిక సేవలో కట్టుబడతాయి. ఈ విధంగా భౌతిక స్థాయిలో సున్నితమైన నియంత్రణతో కూడా మనం భగవంతుని కృప పొందవచ్చు. ఈ విధంగా ఇంద్రియ నియంత్రణ సాధన ద్వారా మనం ఆత్మ సంతృప్తిని పొందగలుగుతాము. అయితే మనకి ఇంద్రియ విషయాలపై నియమం వల్ల మాత్రమే కోరికలు పోవు. పరమాత్మ రూపంలో ఉన్న అధిక ఆరోగ్యాన్ని అనుభవించేవారు నిజంగా ఇంద్రియ విషయాలను త్యజించగలరు.
ఈ భావన ప్రకారం ఆధ్యాత్మిక జీవితం అనేది కోరికలు నియంత్రిస్తూ పరమ ఆనందాన్ని అన్వేషించడం లాంటిదనమాట. అయితే మనకి మనస్సును విధేయుడిగా చేసుకొని ఇంద్రియాలను మమకారం, వికర్షణ లేకుండా మనస్సు నియంత్రణ ఉంచుకొని ఇంద్రియ విషయాల్లో నిమగ్నమైన వ్యక్తి శాంతిని పొందుతాడని ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు. అయితే స్థితప్రజ్ఞ ఎలా సాగుతుంది? ప్రజేతం కిం అనే ప్రశ్నకు ఈ శ్లోకం సమాధానం ఇస్తుంది. ఇంద్రియాల విషయాలను అంగీకరించడం తప్పు కాదని, వాటిని నియంత్రిత ఇంద్రియాలతో చేస్తే మనస్సులో వాటిపై అనుబంధం లేకుండా చేస్తే తప్పు కాదని భగవంతుడు వివరిస్తున్నాడు. అయితే అమరకోశ ప్రకారం విధేయ అంటే విధేయత. మాటల్లో స్థిరపడిన విధేయత. నియంత్రణ, మంచి ప్రవర్తన, మర్యాద మరియు సమానత్వం. అర్థమైంది గదా! సమానత్వం. అయితే ఎవరి మనస్సు ఈ యొక్క ఆత్మ ఆదేశాలకు అంటే ఆత్మ విధేయంగా ఉంటుందో అంటే పరమాత్ముని యొక్క ఆదేశానుసారం పరమాత్మకు విధేయంగా ఉంటుందో, మనస్సును నియంత్రించే ఇంద్రియాలతో, మమకారం మరియు వికర్షణ లేని ఇంద్రియాలతో వస్తువును మనం సంప్రదిస్తామో, అటువంటి వ్యక్తులు శాంతిని అంటే పొందుతారు. ఏ విధంగా వారికి ప్రసాదం ఇస్తారు. శాంతి అనేటటువంటి ప్రసాదాన్ని. ఇంద్రియ వస్తువులను తాకడం తప్పు కాదు. బదులుగా నియంత్రణతో చేసే వ్యక్తికి ఇది మంచి లక్షణం. మరో మాటలో చెప్పాలంటే స్థితప్రజ్ఞకు ఇంద్రియాలను ఉపసంహరించుకోవడం. అంటే ఆసనం లేదా ఇంద్రియాలను నిమగ్నం చేయడం వ్రజన వ్రజనం ద్వారా వస్తువుల ఆనందాన్ని త్యజింపడం అనేది ఒక ప్రయోజనకరం మనకి. అయితే మనకి ఏం చెప్తున్నాడిక్కడ కృష్ణ? అంతకుముందు ఇంకా మనకి శ్లోకాలన్నీ గూడా ఒక 8 శ్లోకాలు తీసుకుంటే ఏం చెప్తున్నారు నార్మల్‌గా మనకి. అన్ని విషయాల్లో మనకి 63వ శ్లోకం మనకి చూడండి. క్రోధం వలన అధిక మోహం కలుగును. అధికమైన మోహం వలన స్మృతి భ్రాంతికి గురియగును. స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. అయితే మనకి రూపగోస్వామి ఏం చెప్తున్నారు? ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సము సమృద్ధి వస్తున ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫాల్గు కథ్యతే. కృష్ణ చైతన్యం నందు పురోభివృద్ధిని సాధించినప్పుడు ప్రతిదియు భగవత్ సేవ యందు వినియోగపబడును. విషయమును మానవుడు ఎరుగగలడు. చూడండి వారు కూడా చెప్తున్నారు. మనం కృష్ణ చైతన్యం ద్వారా పురోభివృద్ధి ఎప్పుడైతే చెందుతామో అప్పుడు మనకు తెలుస్తుందని. పురోభివృద్ధి చెందాలంటే కృష్ణ చైతన్యం ఉండాలి. కృష్ణ చైతన్య విజ్ఞానం లోపించిన కొందరు కృత్రిమంగా విషయపు వస్తువులను త్యజించుటకు ప్రయత్నిస్తారు. తత్ఫలితంగా భౌతిక బంధం నుండి విముక్తిని కోరుకున్నను వైరాగ్యం నందు పరిపూర్ణ స్థితిని మాత్రము పొందలేము. వైరాగ్యము ఏమంటారు? ఫాల్గు వైరాగ్యము అనగా అప్రధానమైనది అనబడును. సో మనకి కృత్రిమైన విధానములచే ఇంద్రియములను బాహ్యంగా నియంత్రించుట వానిని నియంత్రించు వారిని భగవానుని దివ్య ప్రేమయుక్త సేవయందు నెలకొల్పనిచో పతనము తప్పదు. ఇదివరకే వివరించబడింది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! కృష్ణ చైతన్యం నందు సంపూర్ణంగా నెలకొనినట్టి వ్యక్తి బాహ్యమును
భోగానుభవ స్థితిలోనున్నట్లుగా కనబడినను తాను కృష్ణ చైతన్యము కలిగి ఉండట చేత ఇంద్రియ భోగ కర్మముల ఎడ ఆసక్తి లేనివాడైయుండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని తృప్తిపరచుట తప్ప మరేదిను వాంఛింపడు. ఆలోచించాలి మనం. కృష్ణుని ఏ విధంగా తృప్తిపరచాలి. కనుకనే సమస్త రాగద్వేషములకు అతీతుడై ఉంటారు అటువంటి వ్యక్తులు. అర్థమైంది గదా! శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కాని కార్యము కూడా భక్తుడు చేయును. అట్లే శ్రీకృష్ణుడు కోరనిచో అతడు సామాన్య స్థితుల్లో కూడా తన తృప్తి కొరకై వనరించు కర్మను కూడా చేయకుండును. అతడు కేవలం కృష్ణుని ఆదేశములను అనుసరించేయే వర్తించును. కనుక దేనినైనా చేయుట లేక చేయకపోవుట ఎన్నడి 2 విషయములు ఆ భక్తుని ఆధీనములోనే యుండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలం భగవానుని అవ్యాజ కృప మాత్రమే. భోగానుభవ స్థితి యందున్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యమును పొందగలడు. ఏం చేయాలని మనం? కృష్ణుడికి ఏది తృప్తినిస్తుందో అది మాత్రమే చేయాలి. ఇంకొకటి, కృష్ణుడికి ఏది తృప్తిని ఇవ్వదో అది మనం చేయకూడదు. అది. ఎవరైతే ఒక వ్యక్తి కృష్ణ కాన్షియస్‌నెస్‌లో ఆహ్, అంటే ఈ యొక్క కృష్ణ చైతన్యంలో ఉంటాడో న్యాచురల్‌గానే, అంటే కృత్రిమంగా కాకుండా స్వతహాగా ఈ యొక్క కర్మ బంధనాల నుంచి విముక్తి విముక్తుడవుతాడు. అయితే వారి కర్మలన్నీ కూడా కృష్ణుని యొక్క తృప్తి కొరకే ఉంటాయి. ఏం చేస్తాడు? స్వతహాగా వాడు బుద్ధి కలిగి ఉంటాడు. బుద్ధి అంటే ఆ యొక్క కృష్ణ భావనామృతం కలిగి ఉంటుంది మనకి. అదే గదా! ఏం చెప్తున్నాడు? ధ్యాయతో విషయాన్ పుంసా సంజయష్యుపజాయతే సంధ్యాత్సయంజాయతే కామత్రోద్భవ విజాయతే. ఇది ఈ తెలుగు సరిగ్గా ట్రాన్స్‌లేట్ చేయలేదు. ఏంటో ఇష్టం వచ్చినట్టు చేశాను. మనం చూడండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణ చైతన్యంలో లేడో పరిస్థితి ఎలా ఉంటుందంటే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రమసాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే కోపం నుంచి ఏమొస్తుందండి? కోపం నుంచి మోహం కలుగుతుంది. మోహం వలన స్మృతి భ్రాంతికి గురి అవుతుంది. స్మృతి భ్రాంతి చే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. భక్తి వినోద్ ఠాకూర్ అది చెప్తారు. ఏమని? "ఏమోనో దుర్మతే సంసారా ভিতরে পড়িয়াছিনু আমি, তব নিজ জাল শুনবালো খাতা." ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క జీవితం అనేది సంసార సాగన బంధనంలో కొట్టుమిట్ట ఆడుతుంది. ఈ యొక్క సుందరమైన కథని వినండి నాయనా. మనం కృష్ణుని యొక్క దివ్య లీలలు కానీ, కృష్ణుని యొక్క దివ్య నామాన్ని స్మరించకుండా ఇంద్రియ భోగాల తృప్తి కోసం పరితపిస్తే మనకి ఈ సంసార బంధనాల నుంచి విముక్తి లేదు. అదే గదా! ప్రాపంచికత్యా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫాల్గు కథ్యతే. రూపగోస్వామి అదే చెప్పారు భక్తి రసామృత సింధులో. ఇందాక గూడా మాట్లాడుకున్నాం మనం. ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః.
కామత్ క్రోధోభిజాయతే. ఎప్పుడైతే మనిషి ఇంద్రియార్థముల గూర్చి ధ్యానించిస్తాడో, వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించి, కామం నుండి క్రోధము ఉద్భవించును. క్రోధం ఎలా వచ్చిందో మనం ఇక్కడ గూడా తెలుసుకుంటున్నాం. అయితే మనం ఎప్పుడు గూడా సవై మన కృష్ణ పదార విందయో శాంసి వైకుంఠ గుణానువర్ణనే హరో హరేర్మా మా నిర్ధమానధీషు శృతిం చకారుచ్యుత సత్కోదయో. అంటే అంబరీష్ మహారాజ్ చెప్తారు మనకి నవమ స్కందములో. మనం అంతా కూడా కృష్ణుని యొక్క సవై మన కృష్ణ పదార విందయో అవి చేయాలి. లేని పక్షంలో ఏమవుతుంది, మనం మోహంలో పడిపోతాము. అయితే మనకి ప్రపాద టైంలో కూడా చూడండి, ప్రభుపాద్ ఎంత కష్టపడతారు మనల్ని ఉద్ధరించడం కోసం. వారు ఉన్న 11, 12 సంవత్సరాలు చాలా విస్తృతంగా కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేస్తారు. సో, మనం ఒక్కటి ఆలోచించాలి. కృష్ణుణ్ణి ఏ విధంగా తృప్తిపరచాలి? మనం చేసేటువంటి ప్రతి ఒక్క ఒక కార్యం ఏదైనా గాని కృష్ణ తృప్తి కొరకు వినియోగించే విధంగా ఉండాలి. అది. ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యం నందు సంతృప్తి చెంది, భౌతిక జీవితమునకు సంబంధించిన త్రివిధ తాపములను మనం ఎక్కువగా అనుభవించకుండా, అట్టి సంతృప్తితో కూడిన చైతన్యం కలిగి, మనం బుద్ధి శీఘ్రంగా అంటే స్థిరం పరచుతామో, అప్పుడు మనం భగవంతునితో సంబంధం పొందిన అంటే కృష్ణ చైతన్యం లేని వారికి, ఉన్నవారికి సంబంధాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇంక విశుద్ధ బుద్ధి కానీ, స్థిరమైన మనస్సు కానీ కలిగి ఉండగలం. అవి లేనిదే శాంతిని పొందుటకు అవకాశం లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును? అంతే గదా! మానవుడు కృష్ణ చైతన్యం నందు నెలకొననిదే శాంతిని పొందుటకు అవకాశం లేదు. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములను, తపస్సులను ఫలభోక్తయనియు, అతడే సకల సృష్టులకు ప్రభువనియు, అతడే సకల జీవులకు నిజమైన మిత్రుడనియు మనము అవగతం చేసుకున్నప్పుడే నిజమైన శాంతిని పొందగలుగుతాము. మనకి 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు. కనుకనే మానవుడు కృష్ణ చైతన్యం నందుడు కృష్ణ చైతన్యంలో లేనిచో అతని మనస్సుకు పరమ లక్ష్యము లభింపదు. పరమ లక్ష్యం లేనందునే మనస్సు చంచలమగును. శ్రీకృష్ణుడు సర్వులకు మరియు సమస్తముకు భోక్త, ప్రభువు, మిత్రుడని మనం అర్థం చేసుకోవాలి. మానవుడు స్థిరమైన మనస్సును, శాంతిని పొందగలరు. కనుక శ్రీకృష్ణుడితో ఎటువంటి సంబంధం లేకుండా వివిధ కార్యములలో నెలకొనని వాడు జీవితమునందు శాంతిని, ఆధ్యాత్మిక పురోగతిని సాధించున్నట్లు పైకి కనపడవచ్చును. వాస్తవమునకు అశాంతితో ఎల్లప్పుడూ ఆందోళన చెందుచుండును. కృష్ణ చైతన్యం అనున్నది సహజముగా వ్యక్తమయ్యే దివ్యమైన శాంతి స్థితి. అట్టి దివ్య స్థితిని శ్రీకృష్ణునితో గల దివ్య సంబంధంతోనే ప్రాప్తమవుతుంది. మనం ఏం చేయాలి? ఏం చేయాలండి?
కృష్ణ చైతన్యంలో ఉండాలి మనం. నిమగ్నమయ్యాలి. రైట్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే, హరే హరే, హరే హరే రామ, రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. దండవత్ హరే కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ.